లాస్ట్ మినిట్లో అభ్యర్థిని ఖరారు చేయడం, వాళ్లను మోయలేక మేం చేతులెత్తేయడం లాంటివి జరగకుండా జాగ్రత్త పడమంటూ ఆ నియోజకవర్గ నేతలు వైసీపీ అధిష్టానాన్ని చెప్తున్నారా? కోటాల మేటర్ ఏదైనా సరే నిర్ణయం మాత్రం ముందే జరిగిపోవాలని నిర్మోహమాటంగా అంటున్నారా? గతంలో డిలే వల్ల జరిగిన నష్టాన్ని గుర్తు చేస్తున్న ఆ నేతలెవరు? అక్కడున్న ప్రత్యేక పరిస్థితులేంటి? మచిలీపట్నం ఎంపీ సీటు విషయమై ఇప్పుడు వైసీపీలో కొత్త చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన సింహాద్రి చంద్రశేఖర్ ఓడిపోయారు. అంతకుముందు 2019లో ఇక్కడి నుంచే ఇదే వైసీపీ తరపున పోటీ చేసిన బాలశౌరి విజయం సాధించారు. ప్రస్తుతం జనసేన తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారాయన. వైసీపీ ఏర్పాటు తర్వాత ఒక్కసారిగా మాత్రమే బందరులో గెలవగలిగింది. కాపు సామాజిక వర్గం ప్రయోగంతో బాలశౌరి రూపంలో ఒకసారి గెలిచి సింహాద్రి చంద్రశేఖర్ రూపంలో మరొకసారి ఓడిపోవడంతో వచ్చే ఎన్నికల్లో ఎవరికివ్వాలన్న అంశంపై అప్పుడే చర్చలు మొదలయ్యాయి. ఇందుకు ప్రత్యేక కారణాలు కూడా ఉన్నాయని అంటున్నారు స్థానిక వైసీపీ నేతలు. మచిలీపట్నం లోక్సభ నియోజకవర్గం పరిధిలో కాపు గౌడ సామాజిక వర్గాల ఓట్లు ఎక్కువగా ఉంటాయి. గతంలో తెలుగుదేశం పార్టీ గౌడ సామాజిక వర్గానికి చెందిన కోనకల్ల నారాయణకు 3 సార్లు టికెట్ ఇవ్వగా 2 విడతలు గెలిచారాయన. 2019లో మూడోసారి పోటీ చేసినప్పుడు ఓడిపోయారు. వైసీపీ కూడా మొదట బీసీ సామాజిక వర్గానికి చెందిన పార్థసారథికి టికెట్ కేటాయించింది. ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోగా 2019లో కాపు సామాజిక వర్గానికి చెందిన బాలశౌరికి ఇచ్చారు. ఆయన గెలవడంతో అదే ఫార్మెట్ను ఫాలో అవుతూ 2024లో కాపు కులానికి చెందిన సింహాద్రి చంద్రశేఖర్కి ఇచ్చి ఓటమి చవిచూసింది. ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో బీసీ లేదా ఓసీ ఏ వర్గానికి టికెట్ ఇవ్వాలన్న అంశంపై ఆల్రెడీ పార్టీలో చర్చ మొదలైంది. అదే టైంలో గత ఎన్నికల్లో అభ్యర్థి ఖరారు విషయంలో జరిగిన పొరపాటు గురించి కూడా మాటలు నడుస్తున్నాయట. అప్పట్లో ముందు అవనిగడ్డ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సింహాద్రి రమేష్ పేరును ప్రకటించింది పార్టీ. తర్వాత నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ఆయన సోదరుడు చంద్రశేఖర్ను బరిలోకి దింపింది. అభ్యర్థి ఓటమికి కారణాల్లో ఈ గందరగోళం కూడా ఒకటని చెబుతున్నారు వైసీపీ లీడర్స్. అందుకే ఈసారి ఎక్కువ నాంచకుండా బీసీనా ఓసీనా అన్నది ముందే తేల్చేసి ప్రకటించమన్న డిమాండ్ పెరుగుతోంది. ఈ లోక్సభ నియోజకవర్గం పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉండగా ఈసారి వాటిలో ఒక బీసీ, ఒక ఎస్సీ, 4 టికెట్లు ఓసీకి ఇవ్వాలన్న ప్రతిపాదనలు ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే ఎంపీ సీటును బీసీలకు ఇచ్చే అంశంపై కూడా పార్టీలో చర్చ జరుగుతోందట. ఆ కోటాలో గత ఎన్నికల్లోనే మాజీ మంత్రి జోగి రమేష్ను మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయించాలని చర్చ జరిగిందట. కానీ అది ఆచరణలోకి రాలేదు. చివరి నిమిషంలో సింహాద్రికి టికెట్ ఫైనల్ అయింది. ఈ క్రమంలో ఈసారి బీసీల విషయంలో సీరియస్గా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే మీరు టికెట్ ఎవరికైనా ఇవ్వండి, కానీ ఆ ఎవరు అన్నది ముందే తేల్చండి. గందరగోళపు నిర్ణయాలతో నష్టపోతున్నామంటూ స్థానిక నాయకులు పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నట్టు తెలిసిందే.